మనం బొబ్బర్లంకలో ఉన్నామండి. బొబ్బర్లంక బ్యారేజ్ దగ్గర ఉన్నాం, కాటన్ బ్యారేజ్ దగ్గర ఉన్నాం. గోదావరి గంగమ్మ తల్లి మరి పొంగుతూ ప్రవహిస్తుంది. గోదావరి గంగమ్మ తల్లి వచ్చిందిగా మనకి ఇక పులసలండి. చేపలు ఎక్కడ చూసినా చేపలు కనపడతాయి, చేపల దుకాణాలు కనపడతాయి. ఈ గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మరి చేపల దుకాణాలు కనపడతాయి, పులసలు కనపడతాయండి. పులసలు ఇక్కడ ఫేమస్ అండి. ఈ గోదావరి నదీ తీర ప్రాంతాల్లో మరి చేపల దుకాణాలు పెడుతూ ఉంటారు, పులసలు అమ్ముతూ ఉంటారు, చాలా ఫేమస్. మరి ఉప్పొంగుతూ ప్రవహిస్తుంది గోదావరి గంగమ్మ తల్లి. పులసలు ఎగపడుతుంటారు ఇప్పుడు ఈ టైంలో. వంజండి. వంజండి. ఎంతమ్మా కాస్ట్? కాస్ట్ 400 500 పడుతుంది. 400 500. ఓకే. ఇవి ఏంటండి పేరు? పేరేంటి? వంజండి. ఇవి వంజలేనా? ఎంతండి? 100 ఒక్కొక్క. గంగమ్మ తల్లి వచ్చేసిందిగా, ఇక చేపలే చేపలు, ఎక్కడ చూసినా చేపలే. గోదావరి నది ఒడ్డున అలాగా మనం ప్రయాణం చేస్తే ఎక్కడ చూసినా చేపల దుకాణాలు కనపడతాయండి. రోజులు పులసలు ఏమైనా పడ్డాయి తమ్ముడు? చూపించు, దగ్గరగా చూపించాను తమ్ముడు. ఎంత ఈ పులస? ఎంత? 5,000 అండి. ఈ కేజీ ఉంటే 5,000 రూపాయలు అని చెప్తున్నాడు. ఎన్ని పడ్డాయి పులసలు ఈరోజు? ఒక 5 చేపలు వచ్చాయి. 5 పులసలు పడ్డాయి. 5 పులసలు పడ్డాయని చెప్తున్నాడు అండి తమ్ముడు. చూస్తున్నారుగా, ఇదో పులస. కేజీ పులస వచ్చి 5,000 అని చెప్తున్నాడు అండి. మరి ఇవే పులసలమ్మా? ఇప్పుడే పడ్డాయా? ఇదో పులస. మొత్తం వీళ్ళ దగ్గర ఎన్ని పులసలు ఉన్నాయి తమ్ముడు? 5 పులసలు ఉన్నాయి. కేజీ పులస వచ్చి 5,000 చెప్తున్నారు. తమ్ముడు ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటాయి పులసలు? ఈ 3 నెలలు ఉంటాయండి. 3 నెలల్లో కూడా పులసలు ఉంటాయండి. ఈవిడ అమ్ముతారండి. ఈ బాబు పులస వేటకి వెళ్తాడు, చేపల వేటకి వెళ్తాడు. ఈ 3 నెలలు కూడా పుష్కలంగా మన గోదావరి రాజమండ్రి, ఇదే ఊరు తమ్ముడు ఇది? బొబ్బర్లంక. ఈ గోదావరి నది తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మరి చేపల దుకాణాలు కనపడుతూనే ఉంటాయి. మరి సంవత్సరానికి ఒక్కసారే మరి గోదావరి గంగమ్మ తల్లి వచ్చింది కాబట్టి పులసల వేట మొదలయ్యింది. మరి వలసల్ని మరి సముద్రంలోంచి వలస వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ మురికి వాటర్ తాగి మరి పులస కింద మారుతుంది అంటుంది. మంచి టేస్ట్ వస్తుందని చెప్తున్నారు. పులసలతో పాటు ఇక్కడ చేపలు కూడా ఉన్నాయండి. పరుగులు, పిత్త పరుగులు, మట్టగడసలు ఉన్నాయి చేపలు. పులసలు అయితే ఫేమస్ అండి. పులసలు వచ్చేసినాయి. మరి మీరు రెడీ అవ్వండి. పులసలు పులుసు పెట్టుకోవడానికి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి మరి గోదావరి గంగమ్మ తల్లి వచ్చేసింది కాబట్టి మనకి పులసలు దొరుకుతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి మరి ఎక్కడ పడితే అక్కడ గోదావరి నది తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇలాగే చేపల దుకాణాలు ఉంటాయి, పులసలు దొరుకుతాయి. తినండి, మంచి రుచిగా ఉంటాయి. కాస్ట్ గురించి ఆలోచించకండి. మరి పులసలు అరుదు కాబట్టి, పులసలు దొరకవు కాబట్టి, అరుదు కాబట్టి పులసలు వచ్చాయనుకోండి వెంటనే సేల్ అయిపోతాయి. ఆ రేట్ ఎవడో చూడవు. వెంటనే పులస దొరికిందంటే పట్టిపోతారు. ఎందుకంటే పులస అంత రుచిగా ఉంటుంది కాబట్టి పులస తీసుకోండి. తమ్ముడి దగ్గర అయితే 5 పులసలు సేల్ అయిపోయింది. 4 పులసలు ఉన్నాయి. ఓకే. తమ్ముడి పేరు ఏం పేరు? హరి అండి. హరి బొబ్బర్లంక హరి దగ్గరికి వస్తే పులసలు తక్కువ రేట్కి ఇస్తానంటున్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. ఓకే.
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.